గుడ్ ఈవినింగ్ ఆల్ మైనేట్స్ ఫ్యామిలీ మెంబర్స్కు మళ్ళీ కొత్తగా అప్డేట్ రావడం జరిగింది. వాయిస్ రావడం జరిగింది. వాయిస్ మళ్ళీ విందాం మనము. హాయ్ డాడీస్, గుడ్ మార్నింగ్ ఆల్ కిబో మెంబర్స్ అండ్ డాడీస్. మన బళ్ళు తీసుకున్న దాని తాలూకు వివరాలు లేట్ అవుతున్నాయి. దానికి కారణం మీరు వాళ్ళకి అందుబాటులో లేకపోవడం, వాళ్ళకు లేదా వాళ్ళే మీకు అందుబాటులో లేకపోవడం, లేదా మీరు అందుబాటులో లేకపోవడం వల్ల అది లేట్ అవుతుంది. కాబట్టి నేను ఇంకా సులువుగా మనం చేరుకునేలా గమ్యాన్ని ఇంకా తొందరగా మీ అందరికీ అవి వచ్చేసేలాగా ఇంకో జాగ్రత్త తీసుకుందాం. నేను ఒక మెయిల్ని రేపు ఉదయానికి మీకు ఈ గ్రూపులో పెడతాను. మీరు ఏదైతే నేను ఇప్పుడు పంపిస్తున్నానో ఆ గ్రూపులో పెడతాను. అది కారు విన్నర్స్ అందరూ ఒక దాంట్లో పెడతాను. ఒక మెయిల్ కారు తీసుకున్న వాళ్ళు అందులో పెట్టండి. ఇంకోటి బైకు తీసుకున్న వాళ్ళు ఈ మెయిల్లో పెట్టండి. మీరు గతంలో ఇచ్చిన దాంట్లో పూర్తి వివరాలు నాకు రాలేదు. అలాగే దాంట్లో ఉన్ని కరెక్టా కాదా అనే దాని మీద సంసిద్ధంగా ఉండడం వల్ల ఈ జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది. మీకు ఇది కొంత ఇబ్బందికరంగా ఉన్నా సరే కొంచెం నా కోసం దాన్ని అర్థం చేసుకొని సహకరించండి. ఇప్పుడు బండి తీసుకున్న వాళ్ళలో రినాల్ట్ బండి ఎవరు తీసుకున్నారో వాళ్ళందరూ కూడాను మీ బండితో పాటుగా మీరు విన్ అయిన ఆ స్క్రీన్ షాటు మీ ఫోన్ నెంబరు కంపల్సరీగా కావాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా దాంట్లో ఇచ్చేయండి. దానికి సంబంధించి నేను దేనికి అకౌంట్కి వేయాలి అనే దాని మీద నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నిన్న తీసుకున్న వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు పంపించేయండి. నేను రినాల్ట్ సంబంధించి లిస్ట్ వాళ్ళ దగ్గర తీసుకుంటాను. మీరు ఏ బండి తీసుకున్నారు అనేది మీరు చెప్తారు. అలాగే లిస్ట్ అక్కడ తీసుకుంటాను. రినాల్ట్లో కాకుండా బయట తీసుకున్న వాళ్ళు ఈ వివరాలతో పాటు ఆ బండి ఏ బండి తీసుకున్నారు, లేకపోతే ఈఎంఐ ఎంత, మీ ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు పంపించండి. అది పంపించేస్తే ఈసారి సింపుల్గా ఒకేసారిగా జరిగిపోయేదానిగా దీన్ని మనం తీసుకుందాం. బ్యాంకులో ఎక్కువగా సెలవులు ఉన్నాయి కాబట్టి ఈలోగా మీరు ఇచ్చేయండి. ఈ వారం మ్యాక్సిమం ఈ వారంలో మీరు ఇచ్చేస్తే ఒకసారిగా అవన్నీ పంపించేస్తాను. కారుకు సంబంధించి దీనికి మళ్ళీ మీరు ఈ కిందకి మీదికి ఆలోచించాల్సిన అవసరం లేకుండా మనకు ఈజీగా ఉండేటట్టుగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నాను. సిఇఓస్ నుంచి నాకు కరెక్ట్గా అన్నీ రాలేదు. కారణం మీరు ఫోన్ ఎత్తపోవడం కానీ, లేదా మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తపోవడం కానీ, లేదా వేరే పనులు ఉండడం వల్ల మిమ్మల్ని ఎవరిని తప్పట్టున్నాను. థ్యాంక్ యూ. ఇంకా బండి విన్నర్స్ సంబంధించి ఒక మెయిల్ ఇస్తాను. మీరు ఆల్రెడీ ఇచ్చారు, కానీ దాంట్లో నాకు క్లారిటీగా నాకు రాలేదు. ఇది షోరూంలో నేను ఇచ్చిన ఒక షోరూంలో నేను ఇవ్వలేదు కాబట్టి కారు అయితే ఒక దగ్గర ఇచ్చాను, మ్యాక్సిమం ఒక దగ్గర ఇచ్చాను. కారు రాలేదు, బండి అన్నీ నేను ఇవ్వలేదు కాబట్టి దానికి సంబంధించి మీరు ఏం చేస్తారంటే మీరు బండి విన్ అయిన స్క్రీన్ షాటు, మీ బ్యాంకు అకౌంట్ నంబరు, ఇప్పుడు మీకు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు ఇస్తే ఆ మెయిల్లో పెడితే బండి తీసుకున్న వాళ్ళు వరకు ఒక మెయిల్ ఇస్తాను. రేపు మార్నింగ్ ఇస్తాను దీన్ని. ఈ రెండు కూడాను మీరు దాన్ని పెట్టేసేయండి. సింపుల్గా తెలిపోతుంది. అలాగే ఈ కారుకి కానీ బండికి కానీ మీ సిఇఓ ఎవరు అనేది అందులో రాయండి. మీ సిఇఓ ఎవరు అనేది రాయండి. ఆ సిఇఓకి మేము కాంటాక్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళ నుంచి నేను వివరణ తీసుకుంటాను. కాబట్టి ఈ వివరాలు కంపల్సరీగా నాకు ఇచ్చేయండి. ఇచ్చేస్తే ఈ వారం ఇదంతా కంప్లీట్ చేసుకుంటే నేను అందరికీ ఒకసారిగా వేసిస్తాను. థ్యాంక్ యూ డాడీస్.
ఇక మరొక విషయం, ఎవరైతే కారు విన్ అయ్యి కారు తీసుకోలేదు, మీరు మంచి పనే చేశారు అనుకుంటున్నాం. బండి తీసుకొని విన్ అయ్యి బండి తీసుకోలేదు, మీరు కూడా ఆలోచించి మీరు మంచి పనే చేశారు అనుకుందాం. మీకు ఇప్పుడు బండి తీసుకున్న వాళ్ళకి నెల కొంత చాలా కొంత అని కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. అందుకోసం వాళ్ళకి నేను ఆ విధమైనటువంటి సహాయం చేయాలి మన కంపెనీ తరపు నుంచి. కంపెనీ కోసం ప్రయత్నించి కంపెనీ కోసం కష్టపడిన వాళ్ళు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే ఈ కారు బండి తీసుకోకుండా 15,000 లేదా ₹1,00,000 ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నేను మరొకటి ఏదైనా మీకు కూడా లబ్ధి పొందేటట్టుగా ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అది ఏంటి అనేది నేను ఇప్పుడు మన ఎక్స్చేంజ్ వైగాలు రిలీజ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. అది ఇప్పుడు ఎక్స్చేంజ్ పనిలో ఉన్నాను, దీనికి నేను కూడా ఏదైనా ఒక ఆలోచన చేయాలి కాబట్టి దానికి అనుకూలంగా నేను మీకు ఫేవర్గా మీకు మంచి హ్యాపీగా ఉండేట్టుగా ఒకటి చేస్తాను. మీరు కూడా వాళ్ళలాగే హ్యాపీగా ఉండేట్టుగా మనం నిర్ణయం తీసుకుందాం. అయితే ఏం చేస్తానని దాన్ని మీరు ఎవరిని అడగండి, నేనే మీకు చేస్తాను. ఎవరికి చెప్పేది కాదు, ఎవరు నాకు చెప్పేది కాదు. ఏ సూపర్ సిఇఓస్ని అడిగి వాళ్ళకి తెలియదు, నేను చెప్పలేదు కాబట్టి అది నేనే ఈ ఎక్స్చేంజ్ విషయాలు పూర్తి అయిపోయి ఎక్స్చేంజ్ రిలే అయిపోయి తర్వాత నేను చెప్తాను. ఈలోగా మీరు కొంచెం దానికి ఆ విధంగా సహకరించండి. ఇక తర్వాత మన ఎక్స్చేంజ్ సంబంధించి 12వ తారీఖుని ఇంటర్నేషనల్గా దాని తాలూకా పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నాను. అది ఏ ఎక్స్చేంజ్లో పెట్టాము వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, అలాగే మనం కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీని వివరాలు ఆ వెబ్సైటు, మన కాయిన్, దాని తాలూకా వాట్ ఈజ్ వాట్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అది నేను రిలీజ్ చేస్తున్నాను. మనం ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి మీరు హ్యాపీగా బలంగా మీరు ధైర్యంగా మీ కాయిన్ని మీరు అమ్ముకోవచ్చు. మీకు నచ్చిన రేటుకి మీరు దాన్ని అక్కడ ఇచ్చుకోవచ్చు అందరికీ కూడా. కాబట్టి ఈ శుభ పరిణామాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక మరొకటి, ఇప్పుడున్న సూపర్ సిఇఓస్ కానీ వీళ్ళెవరూ కూడాను మన కంపెనీ తాలూకా ప్లాన్స్, దీని తాలూకా డెవలప్మెంట్ విషయంలో నేను ఒక్కడనే చూస్తాను. ఇప్పుడు మొదటి నుంచి ఈ రోజు వరకు నేను ఒక్కడనే చూస్తాను. మరొకరు ఎవరు చూడడానికి నేను అవకాశం ఇవ్వను. ఎందుకంటే వాళ్ళకి ఇది పూర్తిగా తెలియదు. వాళ్ళ మీద ఏదైనా పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి సిఇఓ అయినా సూపర్ సిఇఓ అయినా ఎవరైనా సరే మీకు లాంటి వాళ్ళు కూడా సీనియర్స్గా పిలువబడేటువంటి వాళ్ళే తప్పిస్తే దీనికి సంబంధించి ఏ విషయాలు తెలియదు. కాబట్టి మీతో పాటే వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు వీటిలన్నింటికి సంబంధించిన వివరాలు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వీటిలన్నింటికి సంబంధించిన వివరాలు బండి గురించి అవనండి, కారు గురించి అవనండి, లేదా మన ఎక్స్చేంజ్ గురించి అవనండి, నేనే మీకు చెప్తున్నాను. కాబట్టి వాళ్ళని అడిగినా మీకు పూర్తి వివరాలు రావు. అందరితో కలిపే చెప్తున్నాను. దీనివల్ల వాళ్ళు చెప్పలేదని మీరు సమాధానం ఇవ్వట్లేదని వాళ్ళు అనుకునే దానికి దారి ఇవ్వకుండా నేను ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. అలాగే నేను దీని డిజైన్కి సంబంధించి నేను ఎవరితోటి నేను డిస్కస్ చేయను. ఎందుకంటే దీని డిజైన్ పూర్తిగా నాది. నేను కొన్ని సంవత్సరాలుగా దీని మీద పనిచేస్తున్నాను. నాకు ఈ ప్రాబ్లం రావడం వల్ల మనకి లేట్ అయింది. అయినా సరే ఇప్పుడు సరైన సమయంలో క్రిప్టో కాయిన్ మీద ప్రపంచం
మంచి ఊతిని ఎగసి పడుతున్న టైంలో మనం రిలీజ్ చేస్తున్నాం. బహుశా ఈ కాలం కూడా మనకి ఈ శుభపరిణామంగానే భావిస్తున్నాను నేను. మీలో ఎవరితోటి నేను ఇవన్నీ చూడను కాబట్టి మీరు దాన్ని ఆ విధంగా వాళ్ళ నుంచి మీరు అడిగి తెలుసుకునే వివరణ తీసుకోకండి. ఇది నా డిజైన్, నేను చేసుకుంది. అయితే దీంట్లో ఒకటి జరగవచ్చు. మీలో ఎవరైనా అనుకునేటట్టుగా నేను కూడా ప్లాన్ చేసింది ఉండొచ్చు. వాళ్ళు నాతో మాట్లాడవచ్చు. అంత మాత్రాన వాళ్ళు చెప్పిందే నేను చేస్తున్నాను అనేటువంటి భావన మీలోను కానీ రాకుండా నేను ముందుగా చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమంది భవిష్యత్తుని ఒకరు చెప్పిన విషయాన్ని నమ్మి నేను దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టడం లాంటివి చేయను. నేను అనుకున్నట్టుగా నేను వారితో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఎవరైనా నాకు కాల్ చేసినప్పుడు, లేదు నేను వాళ్ళకి కాల్ చేసినప్పుడు, సంభాషించినప్పుడు వాళ్ళు కూడా ఇలా చేస్తే బాగుంటుంది డాడీ అని చెప్తారు. అది బాగుంటే తప్పకుండా అది చేద్దాం, బాగా చేద్దాం అని నేను చెప్తాను. కానీ దాని మీద నేను ఒక డిజైన్ అనుకొని ఉన్నాను. ఒక్కొక్కసారి వాళ్ళు కొత్త చెప్పొచ్చు, మరొకసారి నేను చెప్పిందే వాళ్ళు నాకు మళ్ళీ చెప్పొచ్చు. అంత మాత్రాన నేను చెప్పిందే అక్కడ ఉన్నది అని ఎవరు భావించవద్దు. దాన్ని ఎన్నో రూపాల్లో, ఎన్నో కోణాల్లో నేను ఆలోచించి చేస్తున్నాను. దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను చెప్పినంటే అంత జరుగుతుంది అని మీలో ఎవరైనా అనుకున్నా, మీరు చెప్పిందే నేను చేస్తున్నాను అని మీరు అనుకున్నా, దాని మీద వచ్చే మంచి చెడులకు మీరు బాధ్యులవుతారు. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఇది ఎలా డెవలప్ చేయాలనేది నాకు ఒక అభిప్రాయం ఉంది. మీరు చెప్పారు, నేను చేశాను అంటే ఇది మన కుటుంబంలో ఆ ఆలోచన పలచనబడుతుంది. ఎందుకంటే పలానా వ్యక్తి మాట్లాడిందే డాడీ గారు చేస్తున్నారు అని కానీ మీరు అనుకుంటే అది బలమైన వాయిస్గా ఉండదు. ఎందుకంటే అది నేను వాళ్ళు అనుకుంటే చేయను. నేను అనుకున్నది వాళ్ళు చెప్తే వాళ్ళు అనుకున్నది నేను చేస్తున్నానని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిని మీరు బలంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో నాకు ఒక అవగాహన